బాగా మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్స్ లైక్ పీజీ కానీ, పర్సనల్ ల్యాప్‌టాప్, సర్వీస్ అగ్రీమెంట్. సో, థర్డ్ వీక్‌లో హెచ్‌సీఎల్ జాయినింగ్ ఉందనమాట. సో, కొన్ని మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్స్ గుర్తుంచుకోండి. దాంట్లో ఫస్ట్ వన్ ఏంటంటే సర్వీస్ అగ్రీమెంట్. మీరు బిఫోర్ జాయినింగ్ సర్వీస్ అగ్రీమెంట్ సాఫ్ట్ కాపీ సెండ్ చేసినా సరే, జాయినింగ్ రోజు మాత్రం హార్డ్ కాపీ పక్కా తీసుకెళ్ళాలి. అస్సలు ఇది మర్చిపోకండి. ఎందుకంటే ఇది మనం సబ్మిట్ చేయాలి. నెక్స్ట్ వచ్చేసి ఈసైన్ అనమాట. జాయినింగ్ డేట్ బిఫోరే ఎంప్లాయీ ఐ మీన్ స్టూడెంట్‌ది అండ్ విట్నెస్ 1, విట్నెస్ 2 ఇద్దరి యొక్క ఈసైన్, స్టూడెంట్ యొక్క ఈసైన్ 3 కంప్లీట్ అయిపోయి ఉండాలి. మీ ఆన్‌బోర్డింగ్ పోర్టల్‌లో 100% అని చూయించాలి. నెక్స్ట్ వన్ ఏంటంటే బిఫోర్ టైం వాళ్ళు 8:30కి 9కి అని చెప్తారు. కాకపోతే ఫస్ట్ డే కదా, మరీ లేట్‌గా వెళ్తే బాగోదు. సో, 8:25 కల్లా మీరు అక్కడ రీచ్ అవ్వడానికి మ్యాక్స్ ట్రై చేయండి. ఏదైనా వర్స్ట్ కేస్‌లో తప్ప. అండ్ వాళ్ళు అలొకేట్ చేసిన రూమ్‌లో వెళ్ళి కూర్చోండి. అంటే ఇంకోటి ఏంటంటే అస్సలు పానిక్ అవ్వద్దు. ఎందుకంటే వాళ్ళు అక్కడ యాక్టివిటీస్ చేపిస్తారు. లైక్ ఇన్ పర్సన్‌ని పిలుస్తారు. కొన్ని యాక్టివిటీస్ చేపిస్తారు. అసలు కొత్త వాళ్ళు కదా, అలాంటి ఏం ఫీలింగ్స్ పెట్టుకోకండి. అసలు అక్కడ ఏముండదు. అంతా జోవియల్‌గానే జరిగిపోయిద్ది. అండ్ మీకు వెల్కమ్ కిట్ ఒకటి ఇస్తారు. అండ్ మీకు హెచ్‌డీఎఫ్‌సీ కానీ, ఐసీఐసీ కానీ లైక్ ఇంకా కొన్ని బ్యాంక్స్ ఉంటాయి. వాటిల్లో గనుక మీకు అకౌంట్ లేకపోతే శాలరీ అకౌంట్ కూడా వాళ్ళే క్రియేట్ చేయిస్తారు, బ్యాంక్ వాళ్ళని పిలిపించి. సో, బ్యాంక్‌తో అంత ప్రాబ్లమ్ ఏమి ఉండదు. ఐడీ కార్డ్ వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. అండ్ ఐడీ కార్డ్‌లో ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మీకు ఐడీ కార్డ్‌లో మొత్తం 3 కార్డ్స్ వస్తాయి. ఒకటి నార్మల్ ఐడీ కార్డ్. ఇంకొకటి ఏంటంటే గవర్నమెంట్‌తో ఒక కార్డ్ ఇస్తారు. మనం ఈ కార్డ్ చాలా జాగ్రత్తగా ఉంచుకోవాలి. ఒక్కసారి కనుక ఈ కార్డ్ మనం పోగొట్టుకుంటే ఎఫ్ఐఆర్ ఫైల్ చేయాలన్నమాట. సో, ఇదంతా తలనొప్పి ఎందుకు, అక్కడ ఒక యాక్సెస్ కార్డ్ ఇస్తారు. సో, ఇవన్నీ చాలా జాగ్రత్తగా ఉంచుకోండి. ఇంకోటి బ్రేక్‌ఫాస్ట్, లంచ్ వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. ఫస్ట్ డే మీరేం హర్రీ బర్రీ అయ్యి లైక్ ఫుడ్ ఎలా అదేం ఆలోచించకండి. బ్రేక్‌ఫాస్ట్, లంచ్ వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. సో, అది నో ప్రాబ్లమ్. అండ్ మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే పర్సనల్ ల్యాప్‌టాప్ తీసుకెళ్ళకండి. అసలు పర్సనల్ ల్యాప్‌టాప్‌తో కంపెనీలో మనకి అసలు ఏ పని లేదు. మీకు పర్సనల్ ల్యాప్‌టాప్ ఏమన్నా యూజ్ చేసుకోవాలనుకుంటే పీజీలో తప్ప మీరు అస్సలు పర్సనల్ ల్యాప్‌టాప్ అనేది యూజ్ చేయొద్దు. అసలు తీసుకెళ్ళొద్దు. మీకు మోతబరువు తప్ప ఏం లేదు. పీజీ విషయానికొస్తే ఇక్కడ ఏం జరుగుద్దంటే మీకు ఏ డొమైన్ పైన ట్రైనింగ్ ఇవ్వాలి అని డిసైడ్ చేసేలోపు కొన్ని డేస్ టైం పట్టుద్ది. కాకపోతే మీకు నావలూరు ఇస్తారో, షోలింగనల్లూరు ఇస్తారో తెలీదు. సో, మీరు ఇప్పుడు వచ్చి హర్రీ బరీగా షోలింగనల్లూరు తీసుకుంటే మీకు నావలూరు ఇస్తే జర్నీకి ప్రాబ్లమ్. డైలీ వెళ్ళేసి రావాలంటే ట్రాఫిక్‌లో. ఒకవేళ మీరు నావలూరులో తీసుకొని షోలింగనల్లూరులో ఇస్తే అది ప్రాబ్లమ్. ఒక 2-3 డేస్ వెయిట్ చేయండి. అవసరమైతే డే వైస్ పే చేసుకోండి. డే వైస్ పే చేసుకున్న తర్వాత సో, అప్పుడు మీరు పీజీలో మంత్‌కి పే చేసుకోండి. లేకపోతే మీరు ఇబ్బందులు ఫేస్ చేయాల్సి వస్తది. ఎందుకంటే ఇవన్నీ మేము ఫేస్ చేసిన ఎక్స్‌పీరియన్సెసే మీతో షేర్ చేసుకుంటున్నాము. కొత్తగా అయితే ఏం లేదు.